వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంబజి స్నానం సంసార మలమోచనం సంసారమలమోచనం. మరచితివా తొలు జన్మంబుల మరణ కాలమున దుఃఖపు పాట్లు, మరచితివా యమకింకరులై మర్ధించిన బహుతాడనలు, మరచితివా నరక కూపమున మాటికి మాటికి పరచిన బాధలు, మరియును సుఖమని భవమే కోరెదు మనసా ముందరగా నవుగా తలచవుగా జనన కాలమున తను విధియే ఇటు పుట్టిన రోతలు, తలచవుగా బాల్యంబున తల్లిదండ్రుల శిక్షలు వ్యాధులు, తలచవుగా సంసారమునకు దైన్యంబున యాచించెటి యలమట, తలపున నిధియే వలెనని ఓయదు తనువా ఇంకా రోయవుగా ఎప్పటి జీవుడు ఎప్పటి జగమే ఎంతకాలమును నీ రీతి కపగవచ్చితి ననాది నుండి కర్మమ ఇంకా వేసరవా. కంటివిగా మలమూత్రాదులు కడుగగదీరని దిన దిన గండము, కంటివిగా మలమూత్రాదులు కడుగగదీరని దిన దిన గండము, కంటివిగా కనురెప్పలనే కాలము గడచెడి కడత్రోవ, కంటివిగా శ్రీ వెంకటపతి కరుణ చేతని వివేక భావము, అంటియు ఇటువలె సర్వకాలమును అంతరాత్మని నుదలచవుగా ఎప్పటి జీవుడు ఎప్పటి జగమే ఎంతకాలమును నీ రీతి కపగవచ్చితి ననాది నుండి కర్మమ ఇంకా వేసరవా. ఎప్పటి జీవుడు ఎప్పటి జగమే ఎంతకాలమును నీ రీతి. ఉత్తర గీత 2వ అధ్యాయము. ఆహార నిద్రా భయమైధునాని సామాన్యమేతత్తు పశుభిః నరాణాం, జ్ఞానం నరాణాం అధికః విశేషః జ్ఞానేన హీనః పశుభిః సమానః. ఆహార నిద్ర భయము మైథునము సామాన్యం ఏతత్తు పశుభిః నరాణాం, నరులకు విశ్వములో ఉన్న సకల జీవులకు సామాన్యం సమానమై ఉన్నటువంటి విధానముగా స్వామివారు ఇక్కడ చెప్పుకొస్తూ ఉన్నారు ఉత్తర గీత 2వ అధ్యాయములో. ఇది ఒక పక్షములో సామాన్యం అనే అంశాన్ని మనం సాధారణంగా తీసుకోవచ్చు, కానీ అవి సమానంగా ఉన్నాయనే విచారించినట్లయితే కొంత మనకి విషయం అర్థమవుతుంది. ఆహార నిద్ర భయము మైథునము సామాన్యం ఏతత్తు పశుభిః, పశుభిః తృతీయ భక్తి బహువచనము. పశుభిః అన్నప్పుడు పశువులు మొదలగు జీవులు విశ్వంలో ఉన్నటువంటి
83,99,999 రకాలు మానవులను పక్కన పెట్టినట్లయితే జలచరములు, భూచరములు, ఖేచరములు, జలంలో సంచరించే జీవులు, భూమి మీద సంచరించే జీవులు, వీధిలో సంచరించే జీవులు, ఈ విధంగా మహాత్ములు లెక్కబెట్టి మనకి 44 లక్షల రకాలుగా చెప్పేటు 84 లక్షల రకాలు చెప్పే మాట. వాటిల్లో మానవుడు ఉన్నతము, సర్వోన్నతముగా, ఉత్తముడుగా భావించుకుంటున్నటువంటి యొక్క అంశము. ఇక్కడ సామాన్యం అనేటువంటి మాటగా చూసినట్లయితే, ఆహార విషయం తీసుకున్నట్లయితే, మరి ఇతర జీవులకి ఆహార విషయంలో నియంత్రణ ఉన్నది. పక్షులు తీసుకోండి, అవి ఎక్కువగా ఫలాల మీదే ఆధారపడి ఉంటాయి. మృగములు అనేటువంటిది గ్రహించినట్లయితే అవి కేవలం మాంసభక్షణములైంది పరిమితం కలిగి ఉన్నాయి. ఇక పశువులు మొదలైనటువంటి కొన్ని జీవులు చూస్తే అవి పచ్చిక బయళ్ళ మీదే ఆధారపడి ఉన్నటువంటి విధానం. ఇట్లాగా ఆహార నియంత్రణ అనేటువంటిది మనం ఇతర జీవుల్లో చూస్తూ ఉంటాం. అనగా మాంసభక్షణం చేసే మృగాలు మరి కసువు జోలికి రావు. ఈ పచ్చిక బయలు భుజించేటువంటి పశువులు మాంసం జోలికి పోవు. ఈ ప్రకారంగా విశ్వంలో నియంత్రణ అనేటువంటిది ప్రకృతి ద్వారా వచ్చేసింది. వాటిల్లో ఉన్న స్వభావాలు కానీ, వాటికి ఉన్నటువంటి ఆహార విహార వ్యవహారాలు కానీ ప్రకృతికి కట్టుబడి అవి నడుస్తున్నటువంటి విధానము. అయితే మానవుని విషయంలో ఈ ఆహార విషయంగా చూసినట్లయితే నియంత్రణ అనేది ఉన్నదా అని చెప్పానంటే, ఇప్పుడు చెప్పుకున్నట్లుగా పక్షులు పండ్లు అని, పశువులు గడ్డి అని, మృగాలు మాంసం అని చెప్పనే విధానంగా ప్రకృతిలో చూస్తూ ఉన్నాము. కానీ మానవుని విషయంలో ఇవన్నీ కూడా సమానం అయిపోయాయి. ఒక ఆహార విధానం లేదు. రెండవది, ఇతర జీవులు ప్రకృతి సంబంధమై ఉన్నటువంటి వాటిని స్వీకరిస్తూ ఉంటాయి. అయితే మనిషి వంటకములు అనబడేటువంటి వాటిని ఏర్పాటు చేసుకుని అన్ని రకాల ఆహార పదార్థాలను భుజించటం అనేది అలవాటు చేసుకున్నాడు. ఈ చేసుకోవటం కారణంగానే ఇతర జీవుల కంటే ఎక్కువగా బాధింపబడుతుంది మానవుడే. అనేక రుగ్మతలు, వ్యాధులు చూస్తే మానవుని యందు కనబడుతూ ఉన్నాయి. ఇతర జీవులలో ఇంత విధానాలు మనం చూడం. మరి ఈనాడు షుగరు, బీపీ లాంటివి మానవుని యందు సర్వసాధారణం అయిపోయాయి. అవి ఇతర జీవులు అనేటువంటి చూసినట్లయితే మనకు అంతగా కనబడే అవకాశాలు ఉండవు. పశువులు, పక్షులు, ఎన్నో జీవులు ఉన్నాయి మన కళ్ళ ముందు. అవి షుగరు, బీపీలు లాంటి వాటిలతో బాధపడుతున్నాయనేటువంటి విషయం మీద. ఎందుకంటే వాటిల్లో మానసిక ఒత్తిడులు తక్కువ అని గ్రహించుకోవచ్చు. రెండవది, ప్రకృతి పరమైనటువంటి యొక్క ఆహార విషయాల మీదే ఆధారపడి ఉన్నాయి కాబట్టి శారీరక పరంగా ఆరోగ్యంగా ఉండే విధానాలు ఆడుకున్నాయి. ఈనాడు చాలా యోగా సంబంధమైనటువంటి యొక్క ప్రకృతి వైద్యాలు కూడా ముందుకు వచ్చి ప్రకృతితో అనుసంధానం పెంచుకోండి అనేటువంటి మాటగా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ వంటక వ్యవహారం అంతా కూడా ఈశ్వరుడు సూర్య భగవానుని ద్వారా చేస్తూ ఉన్నాడు. సూర్యుని యొక్క వేడితో పదార్థములు వంటకం కాబడుతూ ఉన్నాయి, పక్వం చేయబడుతూ ఉన్నాయి. అందువల్ల వాటి యందు ఎక్కువగా ఈశ్వర సంకల్ప నిర్మితమై ఉన్నటువంటి రసాలు ఉండే విధానం కాబట్టి ప్రకృతి పరంగా వచ్చినటువంటి ఆహారాలు తీసుకున్నట్లయితే మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన యొక్క దేహం కూడా ప్రకృతి యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క వస్తువులతో నిర్మాణం చేయబడింది. పాంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలో పూర్వకర్మ వశమున ఒకవేళ వర్తించు దీపించు దరి అయిన ఒకవేళ తొలగిపోవు చెడనేని దేహంబు చెడుగాని పురుషుండు చెడడాదనికి ఎంత చేటు లేదు. దేహమునకు దేహపుంజమునకు వేరుగాని ఏకత్వంబు కానరాదు అని మనకు భాగవతం చెబుతున్నటువంటి మాట. పాంచభౌతికమైన భవనంబు దేహంబు, మన ఈ శరీరము పంచభూతాత్మిక వస్తువులతో నిర్మాణం చేయబడినటువంటిది.
మన శరీరంలో చూసినట్లయితే ఆకాశ సంబంధ ఖాళీ భాగము, వాయు సంబంధ మరి పంచ ప్రాణములు, అగ్ని సంబంధ జఠరాగ్ని, జల సంబంధ శరీరంలో తేమ, మరి పృథివీ సంబంధ పదార్థ కణజాలం, ఎముకలు, మాంసము అన్నీ కూడా పృథివీ సంబంధమై ఉన్నటువంటి విధానాలుగా ఈ పంచభూతాత్మికముగా మన దేహం ఉన్నది. కాబట్టి ఈ పంచభూతములనబడేటువంటి ఏవైతే ఉన్నాయి విశ్వము, ఆ విశ్వములో ఏర్పడ్డటువంటి ప్రకృతి ద్వారా వచ్చినటువంటి రసాలను దేహంలో కొంతవరకు పంపించినట్లయితే శరీరము సమతూకంగా మంచి ఆరోగ్యంగా ఉండే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇది ముఖ్యంగా ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనేటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళు ఈ విషయాలు కొంచెం గ్రహించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం వంటకాలు ఏవైతే చేసుకుంటున్నామో అలాంటి మధ్యాహ్నం నైట్ ఒకవేళ తిన్నా కానీ ఉదయం సందర్భంలో కొంత ప్రకృతి సంబంధమైనటువంటి క్యారెట్ జ్యూస్ కానీ, ఇంకా మొలకెత్తిన గింజలు కానీ, తేనె వాటరు, నిమ్మకాయ రసం ఇలాంటివి కొంచెం దేహానికి ఇచ్చినట్లయితే శరీరం అంతా కూడా ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈనాడు చాలామంది ఈ యొక్క నియమాలు పాటిస్తూ ఉన్నారు. శారీరక ఆరోగ్యాన్ని చక్కగా వారు కాపాడుకోవటం జరుగుతూ ఉన్నది. ఈ విషయాలు గ్రహించుకొని ఉన్నట్లయితే మరి ఇతర జీవులు ఎట్లా ఆరోగ్యంగా అన్నీ కూడా సంతోషంగా జీవిస్తూ ఉన్నాయో ఆ ప్రకారంగా మరి మానవ దేహం కలిగి ఉన్నటువంటి యొక్క మనం కూడా ఆరోగ్యం కలిగి ఉండేటువంటి యొక్క అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రకృతితో అనుసంధానం అనేది రావాలి మనకి. భగవంతుడు ఇచ్చినటువంటివి మొత్తం 6 అవి రసాలు అని చెప్పని అంటారు. షడ్రసాలుగా తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు అనేటువంటి వాటిలను సమతూకంగా తీసుకోవాలి. మనం కేవలం తీపి, పులుపు, ఉప్పు, కారం అనేటువంటి 4గింటికి మాత్రం ప్రాముఖ్యత ఇచ్చాము. వగరు, చేదు అనేటువంటి వాటిని దూరంగా పెట్టాం. అందువల్ల ఈ ప్రకృతి ద్వారా వచ్చేటువంటి ఇవి కూడా దేహంలోకి పోయినట్లయితే శరీరం ఆరోగ్యకరంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. ఏదైనా ప్రకృతి నుంచి నేరుగా వచ్చినటువంటి రసాలే దేహంలోకి పోవాల్సి ఉంటుంది. మనం వాట్లను వంటకాలుగా పెట్టి వాటిలో ఉప్పు, కారాలు, మిగతా అనేక మసాలా దినుసులు లాంటివి వేసి వంటకం చేయటం వల్ల వాటిలో ఉన్న గుణం అనేది లోపిస్తుంది. కాబట్టి మన దేహానికి సరైనటువంటి యొక్క ఆరోగ్య విధానంగా అవి అందించే అవకాశాలు ఉండవు. ఈనాడు మరి మానవుడు అనేక రుగ్మతలతో బాధపడటానికి గల కారణం ఏమిటని చెప్పానంటే మనం తీసుకునేటువంటి ఆహారములు. ఈ ప్రకారంగా ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధానముగా ఉన్నటువంటి వాటిలను దూరంగా పెట్టి కొంత ప్రకృతిపరమైనటువంటి యొక్క ఆహారాన్ని కూడా తీసుకున్నట్లయితే శరీరం మంచిగా ధాతు పుష్టి కలిగి మంచి రసాలు దేహంలో ఉత్పన్నమయ్యి ఆరోగ్యాన్ని కాపాడే అవకాశాలు లాంటివి ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు. ఆరోగ్యం లేకపోతే ఏం చేస్తాం? ఆరోగ్యం ఉన్నట్లయితే మన జీవనం మనం చేసుకుంటాం, ఇతరులపై ఆధారపడకుండా. అందువల్ల ఈ శరీరం పతన పర్యంతం మన అధీనంలో ఉండేట్లుగా ఆరోగ్యకరంగా ఉండేట్లుగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుధ్యం దేహి మే పురుషోత్తమ అని మహానుభావుడు చెప్పిన శ్లోకం. అనాయాసేన మరణం, తిరుగుతూ ఉండగా వెళ్ళిపో అని చెప్పి అన్నాడు. వినా దైన్యేన జీవనం, ఇతరుల దగ్గర దీనముగా బతికే విధానం రాని మాక. దేహాంతే తవ సాయుధ్యం, మరణ సమయం ఆసన్నమైందా అంటే భగవత్ స్మరణతో దేహం సాలించి వెళ్ళిపోతే పరమాత్మ కృపకు పాత్రులయ్యే అవకాశం అనేటువంటిదిగా మనకు ఆ శ్లోకంలో చెప్పేటువంటి మాట. ఆ ప్రకారంగా మన జీవన విధానం కొనసాగాలని చెప్పన్నట్లయితే ప్రధానంగా ఆహార విషయం మీద చాలా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈనాడు చూసినట్లయితే మరి అనేక జీవులను వధించి వాటిలను ప్రే చేసుకొని ఈ విధంగా భోంచేయటం కారణంగా లోనకు పోయినటువంటి పదార్థం అది ఊరకే ఉండదు, దాని ప్రభావాలు చూపిస్తుంది.
ఈ విషయంలో భగవంతుడు భగవద్గీతలో ఇచ్చినటువంటి 3 శ్లోకాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. పరమాత్మ చక్కగా ఆహార విషయం మీద చెప్పుకొచ్చిన అంశాలు ఉన్నాయి. ఆయుస్సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యాః ఆహారః సాత్విక ప్రియాః. సాత్వికులై ఉన్నటువంటి వారు తీసుకునేటువంటి ఆహారం ఈ విధంగా ఉంటుందని చెప్పేసిన స్వామివారు భగవద్గీతలో ఆయుస్సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః అనేటువంటి అంశం మీద స్వామి చెప్పుకొస్తారు. కటు ఆమ్ల లవణాత్యుక్షణ తీక్ష్ణ రూక్ష విదాహినః ఆహారః రాజస ఇష్ట దుఃఖ శోక ఆమయ ప్రదాః. దుఃఖము, శోకము, ఆమయము అంటే రోగాలు దీన్ని ప్రసాదించేవిగా ఉంటాయట. కటు, ఆమ్ల, లవణ, అత్యుక్షణ, తీక్షణ, రూక్ష, ఎక్కువగా ఉప్పు కారాలు అనేటువంటివి దీంట్లో చేరి ఉన్నాయి. ఇవి దేహం యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీసి అనారోగ్యాలను కలగజేసేటువంటివిగా ఉంటాయన్నారు. యాతయామం గతరసం పూతి పర్యుషితం చేయత్ ఉచ్ఛిష్టంచ అమేద్యంచ భోజనం తామస ప్రియం. ఈ తమో గుణం కలిగి ఉన్నటువంటి వారు ఇలాంటి విధానాలు పాటిస్తారని చెప్పేసి అని మనకు పరమాత్మ ఈ 3 శ్లోకాల మీద మంచిగా విషయాలు చెప్పుకొచ్చారు. భగవద్గీతలో మీకు మహాత్ములు వ్యాఖ్యానం అందించారు, అది చూసుకోవచ్చు. ఈ ప్రకారంగా మరి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా భావించుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఆహార అనేటువంటిది ఉత్తర గీతలో పరమాత్మల వారు చెప్పుకొస్తున్న విధానం సామాన్యం ఏతత్తు పశుభిః నరాణాం అనే విషయం చూసినట్లయితే పశువులు మొదలగు జీవులన్నీ కూడా ఆహార విషయాలలో జాగ్రత్తలు చేసుకుంటూ ఉన్నాయి. వాటి నియంత్రణగా ప్రకృతి ఏ యొక్క నియంత్రణ ఇచ్చిందో ఆ నియంత్రణ అనేటువంటిది అవన్నీ కూడా పాటిస్తున్న విధానము. ఆహార విషయంలో ఆ నియంత్రణ లేకుండా మరి అన్ని రకాలైనటువంటివన్నిటినీ కూడా భుజించటం కారణంగా దేహంలోకి పోయిన తర్వాత పదార్థాల ప్రభావం దేహం మీద చూపిస్తాయి, మనస్సు మీద కూడా చూపిస్తాయి. ఎందుకంటే ప్రకృతి అని చెప్పినాం సత్వగుణం, కురు రజోగుణం, తమోగుణం, ఈ 3 గుణములతో సంబంధం పడి ఉన్నటువంటివి ఈ విశ్వంలో ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా. చూడండి, ఏదైనా కొబ్బరికాయ దాన్ని తాగుతాం అనుకోండి, చాలా హాయిగా ఆనందంగా ఉంటుంది. అదే మరి బ్రాంతి శేషాలు కొన్ని ఉన్నాయి, వాటిలో కూడా ఆ ద్రవమే ఉంటుంది. దాన్ని సేవించినప్పుడు మస్తిష్కం అంతా కూడా పాడైపోతుంది, మరి మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది, దేహంలో అవయవాలు మొత్తం పాడైపోతాయి. ఏమిటి అది జలం, ఇది జలమే. దాంట్లో సాత్విక సంబంధమై ఉన్నటువంటి గుణం కొబ్బరి ఇంటిలో ఉన్నది, పండ్ల రసాలలో ఉన్నది. ఇవన్నీ కూడా మరి ఈనాడు చాలామంది ఇలాంటి వాటికి అలవాటు పడి అదొక వినోదంగా అని చెప్పేసి అని లేదా స్నేహితుల యొక్క ప్రాబల్యంతో అలవాటు చేసుకొని ఈ ప్రకారంగా దేహం అంతా కూడా పాడు చేసుకుంటున్న పరిస్థితి. ఆల్కహాల్తో చేరి ఉన్నటువంటి ఆ పదార్థాలన్నీ కూడా దేహంలో పోయినప్పుడు శరీరంలో ఉన్నటువంటి అవయవాలు దెబ్బతినిపోయే అవకాశం ఉంటుంది. మనల్ని కాపాడుతున్నటువంటి లోనున్న అవయవాలే లంగ్స్, హార్టు, కిడ్నీసు, లివరు, మరి ఇవన్నీ కూడా బాగా చక్కగా పనిచేస్తేనే మన జీవనం సవ్యం కొనసాగే అవకాశం ఏర్పడుతుంది. పరమాత్మ కూడా అవన్నీ కూడా బాగా పనిచేసే విధానంగానే వాటిలో మరి ఆ క్రియా విధానాన్ని ఏర్పాటు చేసి పెట్టారు. ఆ తల్లి గర్భములో ఆరంభం చేయబడ్డటువంటి అవి భూగర్భంలో పోయే పర్యంతం అహర్నిశలు పనిచేసేవిగా ఉన్నాయి. మనం ఏదన్నా పనిచేస్తే కాసేపు విశ్రాంతి తీసుకుంటాం, కాసేపు పడుకుంటాం, నిద్రపోతాం, కానీ ఎలాంటి విశ్రాంతి లేదు, ఎలాంటి వాటికి రెస్ట్ లేదు. అహర్నిశలు పనిచేస్తూ ఉండాల్సిందే. నువ్వు నిద్రపోయినా కానీ నీ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు అవి పగటిపూట పనిచేస్తాయి. కానీ రాత్రి సమయంలో విశ్రాంతి తీసుకుంటాయి. ఆ విశ్రాంతి తీసుకోవటమే నిద్ర అని చెప్పి అన్నారు. నిద్రా సమయంలో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు మొత్తం కూడా విశ్రాంతిని పొందిన విధానమే గాఢ నిద్ర, సుషుప్తి అవస్థ అని చెప్పి అన్నారు.
కాబట్టి ప్రకారముగా సూక్ష్మ దేహము యొక్క సంబంధమై ఉన్నటువంటి ఇంద్రియ సముదాయం విశ్రాంతిని పొందినా కానీ మన శరీరములో ఉన్నటువంటి అవయవ సముదాయం మాత్రం విశ్రాంతిని పొందటానికి అవకాశం లేకుండా భగవంతుడు నియామకం చేశాడు. అది మన ఆజ్ఞతో పనిచేస్తున్నటువంటివి కావు. ప్రకృతి పరంగా ఈశ్వరుడు శాసనం ఇవ్వటం కారణంగా అవన్నీ కూడా మరి పనిచేస్తూ ఉన్నాయి. ఏ ఒక్కటి పనిచేయకపోయినా మానవ జీవన విధానం కుంటుపడుతుంది. ఎక్కువ కాలం జీవించే అవకాశాలు అనేటువంటివి కూడా ఉండవు. ఒకవేళ లివర్లు ఇలాంటివి పోతే కొద్ది కాలం లాగుతుంది బండి, అది హార్ట్ అయితే ఎమ్మట వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ప్రకారంగా మన జీవనాన్ని చక్కగా అందిస్తూ మన బ్రతుకును సవ్యంగా సాగే విధానంగా చూసుకుంటూ మన బతుకును అందించి మనల్ని ఈ విశ్వంలో ఉంచడానికి అవకాశముగా శ్రమపడుతున్నటువంటి ఆ అవయవాల మీద మనం ఇలాంటి తామసిక సంబంధమై ఉన్నటువంటి పదార్థాలు పడేయటం కారణంగా మరి అవి ఎంతవరకు పనిచేసి మనల్ని బతికించే అవకాశం ఏర్పడుతుందనే విషయం కూడా గమనించుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కనుక లోపలికి పోతున్న పదార్థాల మీద కూడా లోన ఉన్నటువంటి అవయవాలు ఎక్కువగా వాటితో యుద్ధం చేసి మనల్ని మరి సజావుగా బతికించే విధానంగానే అవి చాలా వరకు పాటుపడుతున్న పరిస్థితి. అవి కొంచెం వివేకం ఉన్నట్లయితే, ఎలాంటి పదార్థాలు లోనిగిపోయినట్లయితే మన అవయవ సముదాయానికి కూడా మంచిగా వాటి యొక్క పనితీరు మంచిగా ఉండేట్లుగా ఉంటుందో అవి గ్రహించుకుని వివేకంతో ఆహారాన్ని తీసుకోవటం కూడా మంచి విధానము. కాబట్టి ఇక్కడ పరమాత్మ ఆహార అనేటువంటిది పశుభిహి సమానం అని బహువచనం, షష్ఠీ భక్తి బహువచనం వాడారు. కాబట్టి సమానం అని చెప్పని అన్నట్లయితే అది ఆహార విషయంలో చాలా వరకు మన విధానం కుంటుపడినట్లే. ఎందుకంటే పశువులు ఒక ఆహారానికి సిద్ధమై ఉన్నాయి, మృగాలు ఒక ఆహార విషయంగా అవి ఏర్పడి ఉన్నాయి, పక్షులు ఒక ఆహార విషయంగా ఏర్పడి ఉన్నాయి. ఇట్లా విశ్వంలో అన్ని జీవులకి కూడా ఒక్కొక్క ఆహార విషయం మీద అవి నియంత్రణ కలిగి ఉన్నాయి. ఎలాంటి నియంత్రణ లేకుండా ఉన్నటువంటి ప్రాణి విశ్వంలో ఏదైనా ఉన్నదా అని చెప్పనంటే ఒక మానవుణ్ణే చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి దానివల్ల అనేకమైనటువంటి యొక్క సమస్యలకు వాడే ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎన్ని ఆసుపత్రులు, ఎన్ని మందులు షాపులు, ఎన్ని మందులు, ఇవన్నీ ఏమిటని చెప్పానంటే ఆహారం అనేటువంటిది సవ్యంగా మనం దాన్ని గ్రహించుకోకపోవటం వల్ల కలిగేటువంటి యొక్క వ్యాధులకు సిద్ధమై ఉన్నటువంటి మందులన్నీ కూడా అవి తీసుకోవడం వల్ల కూడా శరీరం వల్ల దెబ్బతినిపోయే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఆ యొక్క మెడిసిన్లో ఉన్నటువంటివన్నీ కూడా అనేకటువంటి మరి రసాయనాలతో తయారు చేసేటువంటివి. కాబట్టి ఒక వ్యాధి మీద ఈ పనిచేసినా తిరిగి ఆ యొక్క కణజాలం మన దేహంలో అట్లా ఉండిపోతాయి. కాబట్టి వేరే వ్యాధులను కూడా పుట్టించే అవకాశాలు కూడా ఉంటాయి. అందువల్ల ఈ విషయాల మీద కొంత మరి జ్ఞానం కలిగి ఉండాలి. స్వామి చెప్పారు కదా, జ్ఞానం నరాణం అధిక విశేష అనే పదం చాలా గొప్పది. జ్ఞానం నరాణం అధిక విశేష. ఇతర జీవుల కంటే జ్ఞానం అనేటువంటిది మానవుని యందే విశేషముగా ఉన్నది. బుద్ధి వికాసం అనగా ఆలోచన విధానం కూడా మనిషికి ఎక్కువ శాతం ఉన్నది. కనుక ఇతర జీవులకి అంత ఆలోచన లేదు. అవి ప్రకృతి పరంగా వచ్చిన జీవితం జీవిస్తూ ఉంటాయి తప్ప ఏదైనా సౌకర్యవంతంగా చేసుకోవాలని చెప్పన్నట్లయితే మానవుని యందు అలాంటి యొక్క వెసులుబాటు ఉన్నది. కనుక బుద్ధి వికాసం, ఆలోచన విధానం వికాసం ఉంది కాబట్టి ఈనాడు ఎన్నో సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. సుఖమయ జీవితాన్ని చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా వేసుకునే విధానంగా జ్ఞాన విధానములో, బుద్ధి వికాసములో ఇతర ప్రాణుల కంటే మానవ ప్రాణికి భగవంతుడు మరి తెలివితేటలు బాగా ఇచ్చినటువంటి విధానము. వాటిని మరి ఇతడు సవ్యంగా వాట్లను వినియోగించుకోవాలి. వనరులు భగవంతుని చేత ప్రసాదింపబడ్డటువంటి వనరులు సవ్యంగా సరైనటువంటి రీతిలో వినియోగించుకున్నట్లయితే అవి తన జీవనానికి మంచిగా ఉపయోగపడే విధానంగా ఉంటుంది. కానీ సాత్విక విధానం కాకుండా రజస్సు తమస్సులతో ఆలోచన చేసి తన జీవన విధానం కొనసాగించినట్లయితే అనేక సమస్యలకు అతడే గురి కావాల్సినటువంటి పరిస్థితి కూడా
ఏర్పడుతుంది. అందువల్ల జ్ఞానం నరాణం అధిక విశేష అనేటువంటి మాట. ఇతర జీవులలో కంటే కూడా మానవ ప్రాణి విషయంలో జ్ఞానం అనేటువంటిది, బుద్ధి వికాసం అనేది పరమాత్మ చక్కగా ఏర్పాటు చేశాడు. నిర్మాణ విధానంలో ఎంత ఇతర జీవులు త్రియక్ జంతువులు అడ్డంగా 4 కాళ్ళతో నడిచే విధానాలు, ఈ విధంగా ఉండే విధానము, అవి కేవలం ఒక ఆహారం సంపాదించుకోవటం, తర్వాత నిద్రపోవటం, కామం కలిగితే అనుభవించటం, ఇట్లాంటి వరకే పోతాయి తప్ప ఇంకా విశేషముగా ఆలోచన చేసి తన జీవన విధానాన్ని మెరుగుపరుచుకొని సరైనటువంటి మార్గంలో ప్రయాణం చేయగలిగటానికి అవకాశం గల మంచి వనరులు మానవునికి భగవంతుడు ప్రసాదించినటువంటి అంశం. పరమాత్మ యొక్క సృష్టి, భగవంతుని సృష్టి అంతా కూడా మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాని దశైకంచ పంచచ ఇంద్రియగోచరాః ఇచ్ఛాద్వేషం సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః ఏతతో క్షేత్రం సమాసేన సవికార ఉదాహృతం. ఏతత్తు క్షేత్రం, క్షేత్రం అంటే మన ఈ శరీరాన్ని క్షేత్రము అనే పదంగా పరమాత్మ అంటాడు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. అన్ని దేహాలు క్షేత్రాలే కనుక ఆ క్షేత్రాలలో ఉన్నటువంటి జీవుడు మాం నన్నుగా తెలుసుకును అని పరమాత్మ అంటూ ఉన్నాడు. మమైవాంశో జీవలోకే మమ అంశ. అన్ని దేహాలలో ఉన్నటువంటి యొక్క జీవుడు జీవశక్తి నా అంశగా తెలుసుకొనుము అని పరమాత్మ అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రకారముగా క్షేత్రజ్ఞుడు లోన ఉన్నటువంటి జీవుడైతే క్షేత్రము అని చెప్పన్నట్లయితే 25 తత్వాలు కలిగి ఉన్నటువంటి ఈ శరీరము, స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహముగా ఉన్నటువంటి 3 కలిసి క్షేత్రము కింద చెప్పడం జరుగుతుంది. ప్రధానముగా ఈ శరీరాన్ని క్షేత్రముగా చెప్పారు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే 13వ అధ్యాయం. ఇదం శరీరం, ఇదం ఈ శరీరం, ఈ దేహాన్ని క్షేత్రం అని పరమాత్మ అన్నాడు. ఈ దేహాన్ని క్షేత్రముగా చెప్పుకొచ్చాడు. కాబట్టి ఇది చాలా పుణ్యయుక్తమై ఉన్నటువంటి, దైవ విధానమై ఉన్నటువంటి క్షేత్రము, మానవ క్షేత్రము, దైవ క్షేత్రము. దీంట్లో మరి మహాత్ములు ఎంతోమంది ధ్యానం చేసి, తపస్సు చేసి, జపం చేసి, వివేకానంద, రామతీర్థ, తోతాపురి, పరమహంస, యాజ్ఞవల్కి, వశిష్ఠుడు, రమణ భగవానుల వారు, చిన్మయానంద స్వాముల వారు, లక్ష్మణారి, అనేక మంది మహాత్ములు మరి ఆ క్షేత్రాన్ని దైవ క్షేత్రంగా మలుసుకోవటం జరిగింది. కాబట్టి వాళ్ళు దివ్య జ్ఞానాన్ని పొందగలిగారు, గొప్ప మహాత్ములుగా లోక ప్రసిద్ధిని గాంచారు. మలయాళ స్వాముల వారు గోగర్భంలో తపస్చేసి మరి మహర్షి మలయాళ స్వాములుగా, పరమహంస, వివేకానంద, ఇట్లా చూస్తే వేల మంది మన భారతదేశంలో మరి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఋషులు, యోగులు, తత్వవేత్తలు, యతీశ్వరులు, సాధువులు, మహాత్ములు, పండితులు, ఈ ప్రకారం అందరూ కూడా ఈ క్షేత్రాన్ని, దేహం అనేటువంటి ఆ క్షేత్రాన్ని దివ్య క్షేత్రముగా, భవ్య క్షేత్రముగా, పుణ్యక్షేత్రముగా, జ్ఞానక్షేత్రముగా, దైవ క్షేత్రముగా మలుసుకున్నటువంటి విధానము. కాబట్టి దాని ద్వారా మనం చక్కటి ఆధ్యాత్మిక, తాత్విక ఫలితాలు పొందే అవకాశం ఉన్నది. ఇలాంటి ఎసులుబాటు మీకు ఇతర జీవులలో కనబడదు. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు, వివేక చూడమని, మహావేగదర్పం, ఉపదేశ సాహస్రి, వేదాంత పంచదశి, నైష్కర్మ్య సిద్ధి, ఎన్నో మహాత్ములు ఇచ్చినటువంటి ఉద్గ్రంథములు అన్నింటినీ కూడా చక్కగా అధ్యయనం చేసి వాటిలలో జ్ఞానాన్ని ఆర్జించుకొని మరి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధిగా పతంజలి మహర్షి చెప్పినటువంటి యొక్క వాట్లను కూడా చక్కగా శీలించి అనుభవాన్ని పొందగలిగేటువంటి అవకాశాలు ఉన్నటువంటి శరీరము. అందువల్ల పరమాత్మ గీతలో పుణ్యక్షేత్రము, దైవక్షేత్రము అన్నారు. అందుచేత ఇది ప్రతి ఒక్కరూ కొంత మరి గ్రహించుకోవాల్సి ఉంటుంది. జ్ఞానం నరాణం అధిక విశేష. అట్టి జ్ఞానం నరులకు భగవంతుడు ప్రసాదించాడు.
ఇప్పుడు వేదములు 4, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అన్నారు. ఈ 4 కూడా ఈశ్వర ప్రోక్తము అని చెప్పని అంటారు. ఎవరయ్యా ఈ జ్ఞానాన్ని ఇచ్చింది అంటే సర్వేశ్వరుడు ఇచ్చాడు. వేదస్వరూపుడు భగవంతుడు ఈశ్వరుడు. ఆయన ప్రసాదించినటువంటి వేదములు, ఆ 4 వేదములలో ఉన్నటువంటి ఉపనిషత్తులు, 108 ఉపనిషత్తులు, ఈశ, కేన, కట, ప్రశ్న, ముండ, మాండిక్య, ఐతరేయ, తైతరేయ, బృహదారణ్యక, చాందోగ్య, కైవల్య, స్కంద, అమృతబింద, అమృతనాథ చెప్పుకుంటూ పోతే 108 ఉపనిషత్తులుగా ఉన్నటువంటి జ్ఞానం, మహత్తర జ్ఞానము, గొప్ప జ్ఞానం మన ఉపనిషత్తులలో ఉన్నటువంటి అంశాలు. అవి నేరుగా గ్రహించుకోవటానికి అవకాశం లేనటువంటి విధానంగా మానవుడు ఉన్నాడు కాబట్టి వానికి అర్థమయ్యేటువంటి రీతిలో ఉపనిషత్తులు 108 ఉపనిషత్తుల యొక్క అంశాలని పరమాత్మ భగవద్గీతగా మనకు అందించారు. 18 అధ్యాయాలతో చేరినటువంటి భగవద్గీత ఏమిటంటే ఉపనిషత్తుల యొక్క సారం. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అంటుంది. ప్రతి అధ్యాయం చివరిలో పదాలు ఉంటాయి. ఉపనిషత్తులలో ఉన్నటువంటి అంశాలు పరమాత్మ ఇచ్చాడు. అదే భగవద్గీత అని చెప్పుకుంటూ ఉన్నాం. ఇలాగా చూస్తే ఈ జ్ఞానమంతా కూడా పొందగలిగేటువంటి యొక్క అవకాశం ఒక మానవ దేహం కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే అవకాశం ఉన్నది, గమనించాల్సిన అంశము. ఇక ఇతర జీవులకు ఎన్ని బోధపడవు ఏమి. కాబట్టి జపం చేయాలన్నా, ధ్యానం చేయాలన్నా, విచారణ చేయాలన్నా, తపస్సు అన్నింటికీ కూడా వెసులుబాటు అవకాశాలు మానవ దేహమునందు తప్ప ఇతర జీవులు పైన చెప్పినట్లుగా ఆహార, నిద్ర, భయమైదునాని సామాన్యం ఏతత్ పశుభిహీన, ఏ సామాన్యముగా ఉన్నటువంటి అంశాలే. ఇక్కడ స్వామి చెబుతుంది ఏం చెప్పానంటే జ్ఞానం నరాణం అధిక విశేష. ఏమిటా జ్ఞానము అని చెప్పనంటే మరి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు, ఇంకా అనేకమైనటువంటి యొక్క శాస్త్రాలన్నీ కూడా అర్థం చేసుకుని వాటిలను అవగాహన చేసుకుని వాటిల్లో చెప్పినటువంటి విధానంగా ప్రయాణం చేసి స్వరూప అనుభవము, దాని యోగ సమాధి అన్నారు కదా, జ్ఞాన సమాధి అని చెప్పని, అలాంటి ఆ స్థితిని పొందింపజేసే విధానముగా ఉన్నటువంటివి ఇవన్నీ కూడా. కాబట్టి ఆ భగవద్గీత, ఉపనిషత్తులుగా ఉన్నటువంటి వాట్లను అధ్యయనం చేయటానికి అవకాశము, వెసులుబాటు మానవ క్షేత్రం గల జీవునికి మాత్రమే అవకాశం ఉన్నది. ఒకవేళ తాను నేరుగా వాటిలోకి పోగలిగే శక్తి లేకపోయినట్లయితే, అంతా కూడా సంస్కృతంతో చేరి ఉన్నటువంటి భాష కాబట్టి దానిని మహాత్ముల ద్వారా, గురువుల ద్వారా కూడా చక్కగా గ్రహించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏమి గురువు చిల్లగింజ కుంభమీ దేహంబు ఆత్మకలుష పంకం అడుగుబట్టు అన్నాడు వేమన. గురుని శిక్ష లేక గురు తెట్లు గలుగును అజునికైన వాని అబ్బకైనా తాలపు చెవి లేక తలుపెట్లు ఊడును విశ్వదాభిరామ వినురవేమ. ఈ ప్రకారంగా మరి చూసినట్టయితే గురుని శిక్ష లేక గురువు అనేది చాలా గొప్ప అంశము. అందులో రామావతారంలో రాముడు కూడా వశిష్ఠుడిని ఆశ్రయించి జ్ఞానాన్ని పొందారు అనే విషయం మనకు రామాయణం ద్వారా వస్తుంది. అట్లా కృష్ణ పరమాత్మల వారు సాందీపుని సన్నిధిలో ఉండి జ్ఞానాన్ని అధ్యయనం చేసినట్లుగా భాగవతం బోధిస్తూ ఉన్నది. ఒక గురు పరంపర విధానంగా మనకు భారతదేశంలో ఉన్నటువంటి విధానము. కాబట్టి మనకి అర్థం కానటువంటి అంశాలు సులభముగా వాడు తెలియజేయగలిగేటువంటి వాళ్ళు మహాత్ములు లోకంలో ఉన్నారు. అట్టి వాళ్ళ ద్వారా జ్ఞానాన్ని అధ్యయనం చేసుకోవడానికి అవకాశాలు లాంటివి ఉన్నాయి. కాబట్టి ఇలాంటి విధానం విశ్వంలో మనం చెప్పుకున్నటువంటి 84 లక్షల రకాలు అని చెప్పి అన్నారు. అన్నీ ఉన్నాయా అనే విషయం మీద కూడా సందేహం పడాల్సిన అవసరం లేదు. సందేహం లెక్క పెట్టుకోవచ్చు పోయి మనం. కాబట్టి ప్రకారముగా ఒక మానవుణ్ణి పక్కన పెట్టినట్లయితే 83,99,999 రకాలుగా ఉన్నటువంటి జీవులు, సూక్ష్మజీవులు, చిన్న చిన్న జీవులు, మన కంటికి కూడా కనపడినంతటి విధానంగా విశ్వంలో జీవ నిర్మాణం చేయడం జరిగింది. అది ఎట్లా ఆయన చేయగలిగాడు అనే విషయం మీద అది ఎవరికి కూడా అంతు చిక్కని వ్యవహారం. మరి చిన్న చీమ తీసుకోండి,
చీమ పుట్టి నేని చివు కనిపించును, చీమ ఎంత దాని సృష్టి ఎంత, చీమ వంటి వాని సృష్టిలో నెరుగుము, విశ్వదాభిరామ వినురవే. చీమ పుట్టి నేని చివు కనిపించును, చీమ ఎంత దాని సృష్టి ఎంత. ఆ చీమ పుడితే ఎంతటి వారు కూడా మరి బాధకు గురవుతారు. మరి ఆ చీమెంత, దాంట్లో ఆ నోరెంత, నోట్లో ఉన్న పన్ను ఎంత, ఆ పన్ను గట్టిగా కొడితే ఎంత పెద్ద దేహం గల మానవుడు కూడా అబ్బా అనే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. అలాంటి విధానం గల చూస్తే దాంట్లో కూడా ఉన్నాడు జీవుడు. దానికి మనలాగానే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు, వాటి కూడా నోరు, నాలుక, పన్నులు, అన్నవాహిక, లోన పదార్థం వద్ద జీర్ణం చేయడానికి జఠరాగ్ని, అయిన తర్వాత రక్తంగా మారటానికి గల విధానము, లంగ్స్, హార్ట్, కిడ్నీస్, లివర్లు, మొత్తం ఆ జీవులో కూడా భగవంతుడు నిర్మాణం చేశాడు అంటే ఆయన ఇంకెంత సూక్ష్మముగా విశ్వములో ఉన్నాడో మనకి అర్థం చేసుకునే విధానం. అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతో నిహితం గుహాయాం అని కఠోపనిషత్తులో వస్తుంది ఆ మంత్రం. అనోహ అనీయాన్ మహతో మహీయాన్, ఆయన అణువు కంటే అణువుగా ఉన్నాడట. అంత సూక్ష్మంగా ఉన్నాడు కాబట్టి ఇంత సూక్ష్మంగా జీవులను కూడా నిర్మాణం చేయగలిగే విధానం ఆయనకి సాధ్యమైంది. కాబట్టి ప్రకారంగా విశ్వంలో చిన్న చిన్న కంటి కనపడినంతటి సూక్ష్మముగా ఉన్న జీవుల నుంచి పెద్ద పెద్ద ఆకారముగా ఉన్న జీవుల వరకు విశ్వంలో ఎన్నో ఉన్నాయి. కానీ ఎన్నింటి యొక్క విషయాలుగా చూసినట్లయితే స్వామి చెప్పినట్లు ఇక్కడ ఆహార నిద్ర భయమైదునా, ఈ 4 సామాన్యం. ఆహారం మనము భుజిస్తున్నాం, అవి భుజిస్తూ ఉన్నాయి, మనం నిద్రపోతున్నాం, అవి నిద్రపోతూ ఉన్నాయి. మనకి ప్రాణభీతి, వాటికి ప్రాణభీతి, మనకు మైథునం అనగా సంగమం అనేటువంటి యొక్క విధానం. ఇతర జీవులకి అన్నీ కూడా సృష్టి విధానం. సంగమం అంటే సృష్టి సంబంధమై ఉన్నటువంటి వ్యవహారం. భగవంతుడు ఆహారాన్ని జీర్ణం చేయగా, లోన అనేక రసాయనాలు నిర్మాణం చేయగా, దాంట్లో నుంచి ఒక జీవకణాన్ని ఏర్పాటు చేసుకుని ఆ జీవకణం పురుషుడి నుంచి స్త్రీ దేహంలో ప్రవేశించినప్పుడు అక్కడ ఆ క్షేత్రములో ఆ జీవకణం ఉడితే విశ్వంలోకి ఒక ఆకారంగా వస్తున్నటువంటి విధానం. ఇదంతా ఈశ్వర సంకల్ప మాత్రముగా జరిగేటువంటి వ్యవహారము. దాన్ని ఇక్కడ మైథునం అనే పదముగా పరమాత్మ వాడాడు. సామాన్యం ఏతతో, ఇది విశ్వంలో సామాన్యం, ఇతర జీవులకి మానవులకి సామాన్యముగా ఉన్నటువంటి అంశం. ప్రతి ప్రాణికి ఆహారం అవి తీసుకుంటూ ఉన్నాయి, మనం తీసుకుంటూ ఉన్నాం. నిద్రపోవడం మనకే ఉంది. వాటికి విశ్రాంతి అనగా నిద్ర అంటే ఏమిటి? విశ్రాంతి. పగలంతా పనిచేస్తాం కాబట్టి అలసిపోయి ఉన్నటువంటి యొక్క శరీరానికి విశ్రాంతి కావాలి, ఇంద్రియాలకు విశ్రాంతి కావాలి. ఆ విశ్రాంతి సమయంలో లోన ఉన్నటువంటి యొక్క ఆత్మశక్తి ఈ ఇంద్రియాలు పొందుతూ ఉన్నాయి, దేహము కూడా పొందుతుంది. ఆ విధముగా ఉదయానికి దేహమంతా కూడా శక్తివంతమై, ఇంద్రియాలు కూడా మంచి శక్తివంతమై ఉండడం కారణముగా యథావిధిగా మనం పనిచేసే అవకాశం ఏర్పడుతుంది. అదే పగలంతా పనిచేసి రాత్రంతా మేలుకుని కూర్చోండి, ఆ తెల్లారి పని చేయాలంటే శరీరం సహకరించదు, ఇంద్రియాలు కూడా శక్తివంతంగా పనిచేసే అవకాశాలు ఉండవు. ఆ విశ్రాంతి సమయంలో ఏమవుతుందని చెప్పానంటే లోన ఉన్నటువంటి ఒక ఆత్మశక్తి ఇంద్రియాల యందు ప్రసరిస్తుంది, దేహమునందు ప్రసరిస్తుంది. కాబట్టి మళ్ళీ అవి శక్తివంతమై మళ్ళా ఉదయం వ్యవహార దశలో ప్రయాణం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. కనుక భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఒక అంశమే విశ్రాంతి. రాత్రి సమయంలో దాని నిద్ర అని చెప్పాలన్నా. ఆహార నిద్ర భయమైదునా అని, భయం అనేది కూడా జీవితంలో అవసరమే. అస్తమానం భయపడడం అని చెప్పి అర్థం కాదు. ఈ భయం అనేది చాలా వరకు జీవితాన్ని రక్షించుకోవడానికి కూడా ఉపకరిస్తుంది. కాబట్టి భయం అనేది కొంత మనం వ్యవహార దశలో జాగ్రత్త పడటానికి అవకాశాలుగా కూడా ఏర్పాటయ్యేటువంటి యొక్క అంశము. ఈ భయం అనేది జీవితంలో సహజం, అంతే. నాకేం భయం లేదని చెప్పనే మాట మనం చెప్పే అవకాశాలు కావు. సందర్భాలు వచ్చినప్పుడు భయపడే విధానాలు ఉంటాయి. ఆ భయంతో కొంత మన జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవటానికి, కాపాడుకోవటానికి జాగ్రత్తలు చేసుకుంటూ ఉంటాం. అందువల్ల ప్రతి ప్రాణికి కూడా ఈ భయం అనేది స్వతసిద్ధముగా ప్రకృతి ద్వారా వచ్చినటువంటి యొక్క అంశమే. మైథునం, ఇది సృష్టి క్రమ విధానం. సర్వేశ్వరుడు ఏ యొక్క సమస్త విశ్వ నిర్మాణ విధానంగా తలంచాడో, పరమేశ్వరుడిని కామేశ్వరుడు అన్నారు, అమ్మవారిని కామేశ్వరి అని చెప్పి అన్నారు.
కాబట్టి ఇరువురు కలిసి ఈ విశ్వ నిర్మాణం చేసుకుంటూ ఉన్నారు. అందుకే మనం చూసినట్లయితే అర్ధనారీశ్వరులు అని చెప్పి అంటాం కదా, సగభాగం అమ్మవారు, సగభాగం స్వామివారు. అట్లా ఈ విశ్వమంతయు కూడా ప్రకృతి పురుషులుగా ఉన్నటువంటి విధానం. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ. అందుచేత ప్రకృతి పురుష అనేటువంటి 2 తెగలుగా సర్వేశ్వరుడు ఏర్పాటు చేసుకున్నాడు. లోకంలో స్త్రీ పురుష అనేటువంటి అంశాలు ఎందుకయ్యా అని చెప్పానంటే, సృష్టి క్రమాన్ని కొనసాగించుకోవడానికి భగవంతుడు పెట్టుకున్నటువంటి అంశములు. వీటిలలో మనకి ఎలాంటి యొక్క ప్రాధాన్యత లేదు, వాటిలో మనకు ఎలాంటి యొక్క ఇసులుబాటు లేదు, మన దాంట్లో చేయబెట్టే అవకాశాలు లేవు, మనం నిర్మాణ విధానాల్లో చేసే అవకాశాలు కావు. ఆయన ఏ యొక్క సంకల్ప నిర్మాణం చేసుకున్నాడో అట్లా జరుగుతూ ఉంటాయి అంతే. కన్నులు ఎక్కడ ఉండాలి, చెవులు ఎక్కడ ఉండాలి, ముక్కు ఎక్కడ ఉండాలి, నోరు ఎక్కడ ఉండాలి, తలక ఎక్కడ ఉండాలి, చేతులు కాళ్ళు ఇవన్నీ చూసినట్లయితే ఈ భాగాలు కానీ వాటి యొక్క ఫంక్షన్స్ కానీ వాటి యొక్క మరి పనిచేసే విధానాలు కానీ వాటికి ఎక్కడెక్కడ వంగాలో ఎక్కడెక్కడ ఎట్లా పట్టుకోవాలి ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారంగా సర్వేశ్వరుడు చేసినటువంటి విధానం. మనం గృహ నిర్మాణం చేసుకునేటప్పుడు కూడా ఒక ప్లాన్ చేసుకుంటాం, ఇంజనీర్ ద్వారా ప్లాన్ చేసుకుంటాం. ఈశాన్య భాగంలో పూజా మందిరం ఉండాలి, ఆగ్నేయ భాగంలో వంటశాల ఉండాలి, దక్షిణ భాగంలో పడగేది ఉండాలి, ఉత్తర భాగంలో కూర్చోడానికి అవకాశంగా ఖాళీ భాగం ఉండాలి, ఈశాన్యంలో బావి ఉండాలి. ఇట్లాగ ఒక వాస్తు అనేటువంటి అంశముగా ప్రతి ఒక్కరు ముందే ప్లాన్ చేసుకుని గృహ నిర్మాణం చేసుకుంటారే తప్ప నిర్మాణం చేశాక అది ప్లాన్ చేసుకోవటం ఉండదు కదా. అట్లాగా మరి ఈ విషయంలో ఒక నిర్మాణాత్మక విషయంగా వచ్చినప్పుడు భగవంతుడు ముందే ప్లాన్ చేసుకుని మరి ఏది ఎక్కడ ఉండాలి, కన్నులు, చెవులు, నోరు, ముక్కు, పన్నులు, నాలుక, లోనటువంటి యొక్క భాగాలు కానీ అవయవాలు కానీ చేతులు కానీ వాడి కీలు కానీ వాడు వంగేటు విధానాలు కానీ ఎక్కడెక్కడ బోల్ట్లు ఎక్కడెక్కడ జాయింట్లు ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారం ఆయన చేసుకున్నాడు. దాన్ని మనం వాడుకుంటూ ఉన్నాం, వినియోగించుకుంటూ ఉన్నటువంటి దానమే తప్ప మనం వాటిని మార్చే అవకాశాలు ఉండవు. చేతులు కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి లేక కళ్ళు కింద పెట్టి నోరు పైన పెట్టి చెవులు ఈ పక్క పెట్టి ముక్కు ఆ పక్క పెట్టి మనం చేస్తామేమన్నా మన వల్ల అవుతుందా? ఉన్నే కాపాడుకుంటూ ప్రధానంగా రక్షించుకుంటూ మన జీవితాన్ని సుఖమయంగా చేసుకుంటూ పోవడమే తప్ప మన ఏ మార్పులు కూడా చేయడానికి అవకాశాలు లేవు. ఆయన చేసి పెట్టేశాడు, అవి మనం వాడుకోవాల్సిందే. కాబట్టి ఈ ప్రకారం నిర్మాణ విధానములో సర్వేశ్వరుడు మరి ఈ ప్రకృతి విధానముగా అవ్యక్తముగా విశ్వంలో ఎన్నో జీవులు ఉన్నాయి, మనం భూమి మీద ఉన్నాము అని చెప్పనంటే మనం ఇంతకుముందు ఈ దేహము ధరించక ముందు మనం కూడా అవ్యక్తముగానే జీవ పదార్థంగా ఉన్నాం. అలాగా ఉన్నటువంటి మనం విశ్వంలో ఒక ఆకారం కలిగి దేహము కలిగి విశ్వంలోకి వచ్చాము అని చెప్పనంటే రావటానికి ఎంతకాలం పట్టిందో కూడా వెనకాల ఉన్నటువంటి విధానం మనకు తెలియని అంశం అంతా కూడా. కాబట్టి వచ్చిన తర్వాత ముండాల ముచ్చటగా బాల్యం యవ్వనం వృద్ధాప్యం అయిపోయిందా అంటే దేహం సాలించి పోవాల్సి ఉంటుంది. పరమాత్మ ఎవరికి కూడా ఇంక ఎక్స్ట్రా పెట్టలేదు. బాల్యం యవ్వనం వృద్ధాప్యం 3. కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తి అనే పరమాత్మ అంటూ ఉన్నాడు. కౌమారం యౌవనం జరా 3 ఉన్నాయి, బాల్యం యవ్వనం వృద్ధాప్యం 3 దశలు అయిపోయాయి అని చెప్పారంటే తదా దేహాంతర ప్రాప్తి, మరొక దేహాన్ని పొందే విధానంగా జీవుడు పోతాడు అని చెప్పి అన్నారు. పోయిన తర్వాత మరి ఏ దేహంలో పోతాడు, మరి మానవ దేహమే వస్తుందో ఇతర గార్ధప దేహం వస్తుందో అది మన చేతుల్లో ఉన్న వ్యవహారం కాదు. కనుక జీవులు కర్మానుగుణ్యముగా పోయి ఆయా దేహాలు పొందే విధానముగా మనకు భాగవతం భగవద్గీత బోధిస్తున్నటువంటి అంశము. అందువల్ల ఈ ప్రకారంగా అవ్యక్తముగా ఉన్నటువంటి విశ్వంలో జీవులు ఎన్ని జీవులైతే దేహములు ధరించి ఉన్నాయో అంతకంటే అధిక శాతముగా దేహములు లేకుండా విశ్వంలో సూక్ష్మ దేహాలతో జీవ పదార్థాలకు ఎన్నో ఉన్నాయి. మనం ఈ విశ్వంలోకి వచ్చి ఎంతకాలం అయింది, ప్రతి ఒక్కరు లెక్క ఎవరి లెక్క వాళ్ళకు ఉన్నది. 50 ఏళ్ళు అయింది, 60 ఏళ్ళు అయింది, 70 ఏళ్ళు లెక్క పెట్టుకుంటూ ఉన్నాం కదా. మరి 50 ఏళ్ళకు పూర్వం నువ్వు లేవా అంటే ఉన్నావు. ఎట్లా ఉన్నావు? దేహం లేకుండా ఉన్నావు, జీవ పదార్థంగా ఉన్నావు. అలాగా ఉన్నటువంటి యొక్క నీవు నీ అదృష్టం కొద్దీ నీ పుణ్యం కొద్దీ మానవ దేహంలో పడి విశ్వంలోకి వచ్చావు. అదే పశు దేహంలోనో పక్షి దేహంలోనో ఇంకా మృగదేహాల్లో పడితే ఎవరేం చేస్తారు? ఎవరో చెప్పుకునే అవకాశాలు ఉంటాయి. సర్వేశ్వరుడు అనుగ్రహించి మనకు చక్కగా మరి ఇతర దేహాలలో పడకుండా మానవ దేహంలో పడేసి పంపించాడని చెప్పారంటే
శతకోటి జన్మ సుకృతై పుణ్యై వినా నలభ్యతే శంకరాచార్య వారు అంటూ ఉన్నారు. కాబట్టి ఎంతో పుణ్య విశేషం అనేటువంటి విధానం నుంచి మానవ దేహం రావడానికి జరుగుతుందని చెప్పని అంటూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రకారంగా మరి జీవులు ఏ యొక్క దేహమును కోరుకుంటూ ఉన్నాయో అలా కోరుకుంటున్నటువంటి యొక్క జీవులకు ఆ దేహాలు రావాలని చెప్పి అన్నట్లయితే దానికి ఏర్పాటు చేసిన అంశమే ప్రకృతి పురుషుడు అనేటువంటి రెండు తెరగులు నిర్మాణం చేసుకున్న సర్వేశ్వరుడు ఆ రెండింటి యొక్క దేహముల ద్వారా అనేక శరీరాలు అనగా విశ్వములో దేహములు లేకుండా కేవలం జీవ పదార్థములుగా ఉన్నటువంటి యొక్క వాళ్లకు విశ్వంలో ఒక వ్యక్త రూపాలుగా వచ్చే విధానాలుగా ఏర్పాటు చేసినటువంటి అంశమే మైథునం అని చెప్పని అంటారు. అలాగా ఏర్పాటు అయినటువంటి యొక్క అంశమే మైథునం అని చెప్పేసి అని ఇవి విశ్వంలో అందరికీ కూడా అన్ని జీవులకి కూడా ఒక సామాన్య విధానముగా ఉన్నటువంటి అంశముగా చెప్పుకొస్తున్నటువంటిది. జ్ఞానం నరాణం అధిక విశేష. ఇది నరాణం మానవులకు, నరాణం శశీభక్తి భగవచనము, నరాణం లోకంలో మరి మానవులుగా ఉన్నటువంటి వారికి మాత్రమే జ్ఞానం అనేటువంటిది విశేషముగా మరి ఉన్నటువంటిది. అంటే ఏమిటి? సర్వేశ్వరుడు ఇచ్చినటువంటి ఈ వేదములు అనబడేటువంటివి, భగవద్గీత అనబడేటువంటిది, వాట్లను అధ్యయనం చేసి అవగాహన చేసుకుని మరి ఎవరు నేను, ఎక్కడి నుంచి వచ్చాను, దేనికోసం వచ్చాను, ఏం చేసుకొని వచ్చాను, ఏం చేసుకోవాల్సి ఉంటుంది, ఈ జన్మ కారణం ఏమిటి, మోక్షం పొందాలంటే ఎలాంటి మార్గంలో ప్రయాణం చేయాలి, ఇవన్నీ కూడా మీకు చెప్పేటువంటి విధానమే వేదము, ఉపనిషత్తులు, భగవద్గీతాది గ్రంథాలన్నీ కూడా. వాటిని అధ్యయనం చేయటానికి అవకాశముగా ఉన్నటువంటి విధానం ఎవరు పొందాయా విశ్వంలో అంటే ఒక మానవ దేహమును ధరించినటువంటి యొక్క జీవులకు మాత్రమే. ఎందుకంటే ఇలా ఇవి మనమే కదా జపం ఉదయం పూట చూడండి, ఉదయం లేచాము, స్నానం చేసాం, బొట్టు పెట్టుకున్నాం, జపం చేస్తాం, ధ్యానం చేస్తాం, గుడికి పోయి వస్తాం, నమస్కారం చేసుకుంటాం, అభిషేకాలు చేసుకుంటాం, యజ్ఞాలు చేస్తాం, యాగాలు చేస్తాం. ఇలాగా పుణ్య సంబంధమై ఉన్న కార్యాలను చక్కగా కొనసాగించుకునేటువంటి అవకాశం వెసులుబాటు మానవ దేహంలో ఉన్నది. మనకు సమీపంలో ఎన్నో జీవులు ఉన్నాయి. ఉదాహరణకు పశువు తీసుకోండి, అదే ఉదయం స్నానం చేసి బొట్టు పెట్టుకుని గుడికి పోయి నమస్కారం చేసుకుని యజ్ఞం చేసి యాగం చేసి తీర్థయాత్రలకు పోయి జపం చేసి ధ్యానం చేసే అవకాశాలు వాటికి లేదు. ప్రకృతి పరంగా వాటికి ఇవ్వటం జరగలేదు. కాబట్టి జ్ఞాన విధానంగా భగవంతుడు మానవునికి ప్రసాదించినటువంటి అంశము, దానిని మనం పొందటానికి అవకాశంగా ఉన్నటువంటి విధానం. ఒకవేళ ఈ దేహం పోయిన తర్వాత ఇంకో దేహం రావడం జరుగుతుంది అని గీత బోధిస్తున్నది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యార్థే నత్వం శోచితుం అర్హసి. 2వ అధ్యాయం గీత. జాతస్య హి ధ్రువో మృత్యు, వచ్చినవాడు పోవాల్సే ఉంటుంది. కన్ఫామ్ టికెట్లు ఇవన్నీ కూడా తప్పనిసరిగా పోవాల్సే ఉంటుంది. ఎంతకాలం దేహాన్ని కాపాడుకున్నా ఏదో పూట మృత్యుదేవతకి దేహాన్ని అప్పచెప్పక తప్పదు అనేది ఒక రూఢి ఉన్నటువంటి అంశము. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. ధ్రువం జన్మ మృతస్య, మృతస్య చనిపోయినటువంటి వాడు దేహము సాలించి ఉన్నటువంటి ఆ జీవి మళ్ళా జన్మకు రావడం అనేటువంటి ధ్రువం, నిశ్చయము, అపరిహార్యార్థే, తప్పింప శక్యం కాని విధానం. కర్మలు అనేటువంటి వెనకాల ఉన్నాయి కాబట్టి ఆ పుణ్య పాపం అనబడేటువంటి కర్మలు అనుసరించి తిరిగి మళ్ళా ఈ జీవి మళ్ళీ విశ్వంలోకి రావాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ఆ వచ్చిన విధానములో మరి మానవతను వస్తుందా, ఇతర ఏరే దేహాలు వస్తాయనేటువంటి కూడా ప్రకృతి చట్టంలో చేరి ఉన్నటువంటి అంశం. వారి కర్మానుగుణ్యముగా ఆయా దేహాలు ప్రకృతి ప్రసాదిస్తుంది అనేటువంటిదిగా మనకి శాస్త్రం బోధిస్తున్న అంశం కాబట్టి ఆ ప్రకారముగా మరి జాతస్య హి ధ్రువో మృత్యు, మరణం తథ్యం అని చెప్పి అనే విధానంగా ఉన్నప్పుడు మరి సంబంధమై ఉన్నటువంటి విధానములో జ్ఞానాన్ని చక్కగా ఆర్జించుకోవడానికి అవకాశంగా ఉన్నటువంటి జన్మని పరమాత్మ ఇక్కడ జ్ఞానం నరాణం అధిక విశేష. అధిక అంటే పైన చెప్పినటువంటి ఆహార, నిద్ర, భయము, మైథునం, సామాన్యం అన్నారు కదా. కాబట్టి వాటికంటే అధిక
విశేషముగా ఉన్నది ఏమిటంటే నరులకు జ్ఞానం. అంటే జ్ఞానం అనేది ఏంటంటే ఇక్కడ రెండు రకాలుగా మన విషయం గ్రహించుకోవచ్చు. ఇటు భౌతిక సంబంధమై ఉన్నటువంటి జ్ఞానాన్ని కూడా ఆర్జించుకునే అవకాశం. ఈనాడు మనిషి ఎన్నో వెసులుబాటు విధానంగా ఎంతో జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుని తన యొక్క జీవనాన్ని సుఖమయంగా చేసుకుంటూ ఉన్నాడు. ఇతర పశువులు ఉన్నాయనుకోండి, చెట్ల కింద అట్లాగే ఉండాలి, వానకు తడవాలి, ఎండకు ఎండాలి, చలికి వనకాలి, ఇలాంటి మన ఇతర జీవుల్లో చూస్తూ ఉన్నాం. కానీ మనిషి చక్కగా ఒక గృహ ఏర్పాటు చేసుకుని సౌకర్యవంతంగా ఏసీ పెట్టుకుని అనేకమైనటువంటి సౌకర్యాలు చేసుకుని మరి ఆ సుఖమయంగా జీవితాన్ని సంతోషకరంగా చేసుకునే విధానాలుగా ఈ భౌతిక సంబంధమై ఉన్నటువంటి జ్ఞానం పెంపొందింపజేసుకోవటానికి గల అవకాశము భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి ఎన్నింటినో ఈనాడు మనిషి తన జ్ఞానముతో తనకు సౌకర్యవంతముగా అనేక రకాల ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. మరి పూర్వకాలంలో ఒక వార్త చేరాలంటే గుర్రాల మీద పోయి ఇచ్చేవాడు. మరి ఇంతకుముందు పోస్ట్ ఆఫీసుకు పోయి అక్కడ రిజిస్టర్ పోస్ట్ చేసి వాళ్ళు పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈనాడు సెలవు ద్వారా త్వరగా వెళ్ళిపోయే పరిస్థితి. ఇట్లాగా ఒక సౌకర్య విధానంగా జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాడు, తన జీవనాన్ని మెరుగుపరుచుకుంటూ ఉన్నాడు. ఈ విధానాలలో వీటి ద్వారా వచ్చే నష్టాలు కూడా పక్కన ఉన్నాయని చెప్పనుకోండి. కానీ ఏంటంటే ఏలేవరికి తన జీవితాన్ని చక్కగా నిర్భయంగా ఉండటానికి ఇతర జీవులకు రక్షణ లేదు, నడి రోడ్డు మీద కోసేస్తూ ఉన్నారు. కానీ మానవునికి ఏదన్నా అవమానం జరిగితే ఎమ్మటే పోలీసులు కోర్టులు అన్నీ ఉన్నాయి, రక్షణ కలిగే విధానాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ జ్ఞానం నరాణం అధిక విశేష అనేటువంటి మాటగా ఇటు జీవన విధానానికి మెరుగుపరుచుకోవటానికి సౌలభ్యముగా ఉన్న జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం మానవ జన్మలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రెండవది పారమార్థికం, భగవంతుడు, బ్రహ్మము, భగవంతుడు ఇలాంటి విషయాలలో వేదాన్ని, భగవద్గీతను, ఉపనిషత్తులను అధ్యయనం చేసి ఆ జ్ఞానాన్ని కూడా అభివృద్ధి చేసుకునే విధానంగా కూడా అవకాశం అనేటువంటిది ఉన్నది. అందువల్ల ఇటు భౌతికముగా పోయే జ్ఞానం సంపాదించుకునే విధానము, అభౌతికముగా పారమార్థికముగా జ్ఞానపరముగా మోక్షపరముగా ఉన్నటువంటి జ్ఞానాన్ని కూడా పొందగలిగే అవకాశం ఒక మానవ దేహమునందు మనకి కనపడుతూ ఉన్నటువంటి అంశం. కాబట్టి పరమాత్మ యొక్క భగవంతుడు జ్ఞానం నరాణం అధిక విశేష, ఎంతో గొప్ప జ్ఞానం సంపాదించుకోవచ్చు. జ్ఞానేన హీనః పశుభిః సమానః. కాబట్టి ఆ జ్ఞానం గనక లేకపోతే పశువులతో సమానం అనేటువంటి మాటగా పరమాత్మ చెప్తున్నటువంటి విధానము. ఇది విన్నప్పుడు కొంచెం మనసుకు బాధ కలిగే అవకాశం ఏర్పడుతుంది. నన్ను పశువులతో కొలుస్తారా, పశువులతో నన్ను భావిస్తారా అనేది కూడా అనుకోవచ్చు. కానీ పరమాత్మ ఇక్కడ ఆ మాట అయితే వాడేశాడు. ఇక్కడ ఒక కథ కూడా చెప్పుకొస్తారు. పశుభిః సమానః. మానవుణ్ణి పశువుతో పోల్చగానే పశువులకు బాధ కలిగిందట. అవన్నీ కూడా ఓ మహాత్ముని బతకు వచ్చి మొరబెట్టుకున్నాయి, అయ్యా నమస్కారము, ఏమి జ్ఞానం లేకపోతే మానవుడు మాతో సమానం అని చెప్పని విధంగా చెప్పుకొచ్చారు అని చెప్పని మొరబెట్టుకుంటే అని అడిగాడు. ఎందుకు మీరు మొరబెట్టుకోవటం, ఏమి కలిగిన బాధ అని చెప్పి అడిగితే, ఎందుకయ్యా మానవుడిని మాతో పోలిశారు, మేము అపకారం చేశామా, అన్యాయం చేశామా, మోసం చేశామా, దగా చేశామా, నిండా నమ్మించి ముంచేసే విధానంగా వాడుకున్నది. అలాంటివి మాకేమైనా ఉన్నాయి చెప్పండి. ఏదో కాస్త మేము మంచిగా భుజించి మీకు మంచిగా కమ్మనైన గుమ్మ పాలు కడవలతో ఇస్తున్నాం, మా బిడ్డలు కాదని మీ కడుపులు నిండిస్తున్నాం. ఇదే కదా చెప్పే మాటలయ్యింది. కాబట్టి గోక్షీరము ఎంత బాగా మనం అభిషేకాలకు వాడుకుంటాము, నెయ్యి వాడుకుంటాము. ఆ నేతిని యజ్ఞాలలో వేలిసి దేవతల అనుగ్రహాన్ని సంపాదించుకుని పుణ్యం సంపాదించుకుంటున్నాం, ఉత్తమ లోకాలకు పోతూ ఉన్నాం. ఆ గోమయాన్ని కూడా మరి యజ్ఞవాటికలు కూడా అలుగుతారు. ఆ గోమయాన్ని ఇంటి ముందు కల్లాపుగా కూడా చల్లుకుంటారు, గొబ్బెమ్మలుగా పెట్టుకుంటారు. ఏమైనా మా దేహంలో ఉన్నటువంటి అన్నీ మీరు వాడుకుంటూ ఉన్నారు, పాలు వాడుకుంటూ ఉన్నారు, వాటితో మంచిగా అనే పెరుగు మజ్జిగ అని చెప్పని, యజ్ఞాలకి నెయ్యి అని చెప్పని, వెన్న అన్ని విధాయకాలుగా మేము ఉపకారం చేస్తూ ఉంటే మరి మానవుని తీసుకొచ్చి మాతో ఎందుకు పోల్చారనే విధానంగా అభిబాధపడిన పరిస్థితి.
అన్యాయం చేస్తూ ఉన్నామా, అక్రమాలు చేస్తూ ఉన్నామా, ద్రోహాలు చేస్తూ ఉన్నామా, నమ్మించి మోసాలు చేస్తూ ఉన్నామా అని మొరబెట్టుకున్నప్పుడు మహాత్ముడు కూడా కొంత ఆలోచన చేశాడు, నిజమే కదా అని చెప్పాను. జ్ఞానేన హీన గార్ధభ సమాన, మీతో కాదులే అబ్బా, గార్ధభ సమాన అని చెప్పని అన్నాడట. అనగానే ఆ గార్ధబాలు అంటే గాడిదలు అవన్నీ కూడా వచ్చి మహాత్మ నమస్కారం, మాతో పోల్చేవేంటి స్వామి వాడిని, మేము ఎంతో కష్టపడి మీ మూటలో మోసి మీకు ఉపకారం చేస్తున్నాం, మీకు సేవ చేస్తూ ఉన్నాం, ఈ గాడిద మోయగలుగుతుందా మోయలేదనేటువంటి జ్ఞానం కూడా లేకుండా ఎంతో బురుగులు మా మీద పడేసి మోపిస్తూ ఉన్నాడే, మేము ఏ ఒక్క మాట మాట్లాడకుండా మీ సేవలు చేస్తూ ఉన్నాము, ఉపకారం చేస్తూ ఉన్నాము, మీకు రక్షణగా ఉన్నాము, అలాంటి మమ్మల్ని తీసుకుపోయి వాడితో పోలీసేవేంటి అని చెప్పని అవి కూడా మొరబెట్టుకున్నాయి. ఎందుకంటే మేము అన్యాయం చేస్తున్నాం, అక్రమాలు చేస్తున్నాం, మోసాలు చేస్తున్నాం, దగా చేస్తున్నాం, ఏమున్నాయని చెప్పిన మాకు ఎలాంటి పోలీస్ స్టేషన్లు లేవు, మాకు ఇలాంటి కోర్టులు లేవు, మాకు గొడవలు లేవు, కులమతాలు లేవు, మేము బ్రాహ్మణులం, మేము క్షత్రియులం, మా శూద్రులం, బ్రాహ్మణ గాడిదలం, శూద్ర గాడిదలం, వైశ్య గాడిదలం, ఏం మాకేం ఉన్నాయి చెప్పండి. ఇవన్నీ మీరు పెట్టుకుని కొట్టుకులాడుతూ తనులాడుతూ మా మీద ఎందుకు పోయటము అని చెప్పని అది వచ్చి మొరబెట్టుకున్న పరిస్థితి అన్నమాట. అప్పుడు మహాత్ముడు చూశాడు, అమ్మ మీతో పోల్చడం తప్పు అయిపోయిందని చెప్పేసి అని, జ్ఞానేన హీన శునక సమాన అని చెప్పేసి అని శునకాలతో పోల్చాడు. పోల్చగానే ఆ శునకాలన్నీ అవి వచ్చాయి. స్వామి మహాత్మ నమస్కారం, మాతో పోల్చడం కారణం ఏంటి అసలు, మేము మీకు ఎంత సేవ చేస్తూ ఉన్నాం, ఒక ముద్ద పడేస్తే ఆ ముద్ద కూడా వేడివేడికి బెటరు, పాసిపోయింది ఉదయం పూట పెడతారు ముద్ద, అయినా కానీ మేము తిని మీకు ఎంతో విశ్వాసముగా గృహాన్ని కాపాడుతూ ఉన్నాం, రక్షణ చేస్తూ ఉన్నాం. ఇక దొంగలు కనుక ఇంట్లోకి వస్తే మేము ముందు కత్తిపోట్లకు గురై తర్వాతే మీకు ఛాన్స్ ఇస్తాం కదా, అంత విశ్వాసముగా ఉన్నటువంటి మమ్మల్ని పట్టుకుని విశ్వాసరహితుడై నమ్మక ద్రోహం చేసేవాడే నమ్మించి ముంచేవాడుగా ఉన్నటువంటి ఒక మానవుణ్ణి పట్టుకొచ్చి మాతో ఎందుకు పోల్చావని చెప్పేసి అని శునకాలన్నీ కూడా బాధపడ్డటువంటి పరిస్థితి అన్నమాట. అప్పుడు ఆ మహాత్ముడు ఆలోచించాడు, ఇప్పుడు ఎవరితో పోల్చే అవకాశం ఉంటుంది వీడిని అని చెప్పని చూస్తే ఎవరితో పోల్చినా అన్నీ కూడా కట్టుకుని వచ్చే రకంగా ఉన్నాయి ఎప్పుడు. ఎందుకంటే మేము లోకానికి అపకారం చేయటం లేదు, అన్యాయం చేయటం లేదు, ద్రోహాలు చేయటం లేదు, మోసాలు చేయటం లేదు, మా బతుకులు మనం బతుకుతూ ఉన్నాము, ఇది ఆలక భోంచేస్తూ ఉన్నాము, చక్కగా ప్రశాంతంగా పడుకుంటూ ఉన్నాం, మా కాపురము, మా బిడ్డలు, మా భార్య, మేము ఎవరికి కూడా ద్రోహం చేయటం లేదు, మేము కలిసికట్టుగా ఉంటాం అందట్లు. చూడండి, కారణం మీరు పులులన్నీ గుంపుగా ఉంటాయి, లేళ్ళన్నీ గుంపుగా ఉంటాయి, పావురాలు మొత్తం గుంపుగా ఉంటాయి, గాడిదలన్నీ కూడా కలిసి గుంపుగా ఉంటాయి. మీ అరణ్యాల్లో చూస్తే తెలుస్తుంది మీకు, అన్నీ కూడా కలిసికట్టుగా జీవిస్తాయి అన్నమాట. అలాంటి యొక్క కలిసిబాటు మీకు ఉందా చెప్పండి అసలు. బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, నాయుళ్ళు, కమ్మ, నానా రకాలన్నీ కూడా పెట్టుకుని నానా విధాలు కష్టపడుతుంది మీరు, బాధపడుతుంది మీరు, కొట్టుకులాడుతుంది మీరు, ఇవన్నీ పెట్టుకున్నారు మీరు. మరి ఎలాంటివి లేకుండా హాయిగా జీవించేటువంటి మమ్మల్ని పట్టుకుని ఎందుకు ఇట్లా అవమానం చేస్తామని చెప్పని బాధపడ్డప్పుడు ఆ మహాత్ముడు కూడా ఆలోచన చేశాడు. ఎందుకంటే ఇతర జీవులతో పోలిస్తే కుదరని చెప్పే ఉద్దేశంతో, కాబట్టి మానవుడే సాటి అని విధానంగా అయా మానవుడికి మానవుడే, వాడు ఏదన్నా జ్ఞానం కలిగి ఉన్నత స్థాయిలో పోయాడా తరిస్తాడు. అలాంటిది లేకుండా లోక విధానాన్ని బాధిస్తూ అందరిని బాధిస్తూ వేధిస్తూ హింసిస్తూ పోయాడా అదో పాతాళానికి పోతాడు వాడు. కాబట్టి వాడే సాటని చెప్పని ఆయన చెప్పినట్టు విధానం ఆ కథా విధానం. ఈ ప్రకారంగా చూసినట్లయితే మరి ఇక్కడ శ్లోకంలో పరమాత్మ చాలా మంచి విషయాలు బోధించాడు. ఆహార నిద్ర భయమైదునాని సామాన్యం ఏతత్తు పశుభి నరాణం, జ్ఞానం నరాణం అధిక విశేష. ఇది ముఖ్యంగా గ్రహించుకోవాల్సి ఉంటుంది. ఆ జ్ఞానం కూడా భౌతిక సంబంధమై ఉన్న జ్ఞానం సంపాదించుకుందామా, లేక పారమార్థిక సంబంధమై ఉన్న జ్ఞానాన్ని మనం సంపాదించుకుందామా అనే విషయం మీద కూడా మరి గ్రహించుకొని ఇటు వ్యావహారిక సంబంధ జ్ఞానము ఉండాలి, లేదు మోక్షం పరమార్థ సంబంధమై ఉన్న జ్ఞానం రెండు కూడా సంపాదించుకుంటే జీవితం చక్కగా ప్రశాంతంగా సుఖమయంగా ఆనందకరంగా సాగిపోయి పరమాత్మ కృపకు పాత్రులమై ధరించే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.